గుడ్ మార్నింగ్ అండి. నేను మీ డాక్టర్ పి రవికిరణ్. డెంగ్యూ ఎలా స్ప్రెడ్ అవుతుందనే దాని గురించి వాళ్ళ మాట్లాడదాం. జనరల్గా డెంగ్యూ అనేది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. జనరల్గా మస్కిటోస్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే, జనరల్గా వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు కానివ్వండి, మస్కిటోస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ స్టాగ్నెంట్ వాటర్ మీద, ఫ్లోయింగ్ వాటర్ మీద కాదు, స్టాగ్నెంట్ అంటే ఏదైతే వాటర్ ఆగిపోయి ఉంటుందో ఆ వాటర్ సర్ఫేస్ మీదనే మస్కిటోస్ ఎగ్స్ పెట్టగలుగుతాయి. సో ఆ స్టాగ్నెంట్ వాటర్ మీద ఎగ్స్ పెట్టినప్పుడు, ఆ ఎగ్స్ వచ్చినప్పుడు మస్కిటోస్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మేల్ మస్కిటోస్ మనుషులని కరవవు. అంటే మేల్ మస్కిటోస్ మనిషిని బైట్ చేయవు. కేవలం ఫీమేల్ మస్కిటోసే మనుషులను బైట్ చేస్తాయి. ఎందుకు అంటే ఫీమేల్ మస్కిటోస్ రీప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ బ్లడ్ మీల్. సో రీప్రొడ్యూస్ చేసే ఫీమేల్ మస్కిటోస్ మాత్రమే మనుషులను బైట్ చేస్తాయి. స్టాగ్నెంట్ వాటర్ ఉందనుకోండి, రీప్రొడ్యూస్ చేయడానికి ద ఫీమేల్ మస్కిటోస్ విల్ కీప్ ఆన్ బైటింగ్ హ్యూమన్స్. సో వీ హ్యావ్ టు అవాయిడ్ స్టాగ్నెంట్ వాటర్ సో దట్ ద మస్కిటోస్ కాంట్ రీప్రొడ్యూస్ అండ్ ద నెంబర్ ఇంక్రీజ్ అవ్వకుండా చూసుకోవడానికి వస్తుంది. స్టాగ్నెంట్ వాటర్ అంటే జనరల్గా మన ఓపెన్గా ఉండే టబ్స్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, లేదంటే చిన్న రోడ్డు మీద ఉండే చిన్న పడులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, స్టాగ్నెంట్ వాటర్ ఉంటే మనకి మస్కిటోస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో వర్షాలు పడ్డప్పుడు మనకు వాటర్ ఆగుతుంది కాబట్టి, అప్పుడు ఆగినప్పుడు ఈ వాటర్ స్టాగ్నెంట్ వాటర్లో ఎగ్స్ ఎక్కువ రావడం వల్ల మస్కిటోస్ పెరుగుతాయి. మస్కిటోస్ పెరగడం వల్ల మస్కిటోస్ స్ప్రెడ్ చేసే డిసీజెస్ అన్ని కూడా పెరుగుతాయి. మలేరియా కానివ్వండి, డెంగ్యూ అనేవి పెరుగుతాయి.